వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్లో తత్వ, వేదాంత, ఆధ్యాత్మికాలను గురించి మాత్రమే ఉంటుంది. తత్వం అంటే యు ఆర్ దట్ ఈజ్ యూ, అంతే. అది తెలుసుకోవడం అనేటువంటిది చాలా కష్టం. యోగులకి, ఆధ్యాత్మికవేత్తలకు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మన వల్ల కాదు. ఇంకా రెండోది ఆధ్యాత్మికం. ఆది అంటే మానసిక వ్యాధి, మానసికపరమైనటువంటి వ్యాధులను పోగొట్టేటువంటిది ఒక్క ఆధ్యాత్మికం తప్ప రెండోది లేనే లేదు. ఇంకా వేదాంతం. వేదాంతం అంటే వాదనల యొక్క అంతమే వేదాంతం. దేవుడున్నాడా లేడా, ఉన్నాడా లేడా అని వాదించి 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 చిట్ట చివరికి ఒక నిర్ణయానికి వస్తాడు. అదే వేదాంతం అనేటువంటిది అవుతుంది. సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో ఈ మూడింటిని గురించి కూడా సామాన్య పరిభాషలో వివరిస్తూ ఉన్నారన్నమాట ఆయన. అది చాలా కష్టం. గురువు గారి యొక్క గురువు ఎవరో తెలుసా? అసలు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సామాన్య టీచరు. ఆయనకి ఇటువంటి శక్తి అనేటువంటిది ఎలా వచ్చింది అంటే దానికి కూడా కారణం ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మనవరాలు ఈశ్వరమ్మ, ఆమెలో ఎంతో ఆధ్యాత్మిక దైవిక శక్తులు అనేటువంటివి ఉన్నాయి. ఆమె యొక్క శిష్యుడు శంభు గురుస్వామి అనేటువంటి అతని, ఆయన శిష్యుడే ఈ వీరయ్య గారు. ఈ వీరయ్య గారికి నిరక్షరాస్యుడు, ఆయన చదువు సంధ్య లేదు. అటువంటి వాడికి ఒక మహాత్ముడి యొక్క మంత్రోపదేశం వల్ల భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మొత్తం కూడా చెప్తూ ఉన్నాడు. అటువంటి వీరయ్య గారు ఈ గురువు గారి యొక్క, సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క మొట్టమొదటి గురువు. ఇంకా రెండోది హిమాలయ తాతగారు. ఆయనకి ఎవరు కూడా పేరు పెట్టలేదు. చూడండి, చాలా విచిత్రమైంది ఆయన యొక్క జీవితం. హిమాలయ తాతగానే ఆయన జీవించారు, హిమాలయ తాతగానే మరణించారు. ఆయన చరిత్ర నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క గురువు అయినటువంటి ఆ వీరయ్య గారు ఎంతో కొన్ని మాటలు చెప్పారు. అవి ఏమిటివి అంటే, నీ మాటలే శాస్త్రంలో ఉండాలి. ఇది శాస్త్రంలో ఉన్నటువంటి దాన్ని నీవు చెప్పడం కాదు, నీ మాటలు అనేటువంటిది శాస్త్రంలో ఉండాలి. నీ ఉండేటువంటిదే పుణ్యక్షేత్రం కావాలి. నీ గేటు దాటి వచ్చేటువంటి కుక్కైనా, మనిషి అయినా, పామైనా, పందైనా, ఏదైనా కానీ నేనే ఆ రూపంలో వచ్చాను అని తలచి వాళ్ళని గౌరవించు అంటాడు. ఆయన 90 రోజులు కఠినమైనటువంటి ఉపవాసం చేసి ఎర్రటి ఎండలో, గ్రీష్మకాలంలో ఎర్రటి ఎండలో ఇసుకలో కూర్చొని ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని కూడా కూర్చోబెట్టి ఈయన చేతిలో కొంచెం కాలేటువంటి ఇసుక పోసి, ఇది సొమ్ము అనుకుంటే సొమ్ము, దుమ్ము అనుకుంటే దుమ్మే, నీ ఇష్టం ఏదైనా అనుకో అని అన్నారన్నమాట. అటువంటి మహాజ్ఞానుల యొక్క, అవధూతుల యొక్క సాంగత్యం వల్లనే సద్గురు సుబ్రహ్మణ్యం గారికి ఈరోజు ఇవన్నీ కూడా సంప్రాప్తించాయి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. సో ఇంకోటి అంటాడు, దేవుడు లేడేమో అని ఆస్తికుడు వాదిస్తాడట, ఉన్నాడేమో అని నాస్తికుడు వాదిస్తుంటాడు. కాబట్టి ఇద్దరి యొక్క ఆ వాదనల యొక్క అంతమే వేదాంతం అని అంటాడు గురువుగారు. సుఖం, నాకు జ్ఞానం, నాకు సుఖం అనేటువంటిది కాకుండా నేనే జ్ఞానం, నేనే సుఖం అనేటట్టుగా ప్రవర్తించాలి మానవుడు అని అంటారు గురువుగారు. పుట్టువారిలో మొదట పుట్టినటువంటి వాడిని, గిట్టువారిలో చివరిసారిగా గిట్టినటువంటి వాడిని అనే భావంతో ఉండు. నేను తప్ప నాకు ముందు కానీ వెనక కానీ ఎవ్వరూ లేరు అనే భావంతో జీవించు. కుండను చేరటానికి ఎంత దూరం అయితే ఉంటుందో అదేవిధంగా అహం అనేటువంటిది ఆత్మను చేరడానికి కూడా అంతే దూరం ఉంటుంది. మన ప్రతిబింబం అద్దాన్ని చేరడానికి ఎంత దూరమో
కలగనేటువంటి జీవుడు కలలోని జీవుడిని చేరడానికి కూడా అంతే దూరం. శరీరం మంచం మీద ఉంది, కలగంటూ ఉన్నావు, ఎవరినో కొట్టినట్టు ఎవరినో తిట్టినట్టు ఉంటావు. తెల్లవారిన తర్వాత కొన్ని కలలు గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. గాఢ నిద్రలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అదే మహాసుఖం అంటారు అన్నమాట గురువుగారు. గాఢ నిద్ర అనేటువంటిది చాలా కష్టం, కొందరికీ అదృష్టం అని అంటాడు ఆయన. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు అని కాకుండా ఎక్కడ లేడు అని ప్రశ్నించుకో, చాలు, నీకే సమాధానం దొరుకుతుంది. శబ్దానికి చెవి సంగతి తెలుస్తుందా? తెలియదు. చెవికి మాత్రం శబ్దం సంగతి అనేటువంటి తెలుస్తుంది. అదేవిధంగా మనస్సుకి ఆత్మ సంగతి అనేటువంటిది తెలియదు. మనస్సుకి ఆత్మ సంగతి అసలేమీ తెలియదు. అసలు నీవు శివుడు అయితే ఈ మొత్తం కూడా శివమయం అవుతుంది. నీవు క్రీస్తు అయితే మొత్తం కూడా క్రీస్తుమయం అవుతుంది. నీవు మహమ్మద్ ప్రవక్త అయితే ఈ మొత్తం కూడా అల్లామయం అవుతుంది. ముందు నీవు అదిగా అంటున్నాడు అన్నమాట ఆయన. నేను హిందువుని, నేను క్రైస్తవుని, నేను మహమ్మదీయుని పైకి చెప్పుకోవడం కాదు. ముందు నీవు అదిగా, నీవు అదైనట్లయితే అంతా కూడా నీవు అదిగానే ఉంటుంది. సర్వం దైవమయం జగత్. కాబట్టి అందరికీ లేకుండా పోయి తనకు తానే లేకుండా ఉండడం అనేటువంటిదే మరణం. నేను దేవుడు అవ్వాలి అనుకోవడం సాధన, దేవుడు నాలా ఉన్నాడు అనుకోవడం సిద్ధి, ఆకలిని తినేయడమే ఉపవాసం. దేవుడు నిన్ను ధ్యానించిన తరువాతనే నువ్వు ఆయన్ని ధ్యానిస్తావు అంతే. అన్నిటికీ ఎక్సెప్ట్ అయి ఉండటమే భగవద్గీత సారాంశం. డోంట్ ఎక్స్పెక్ట్. చూడండి గురువు గారు ఏం చెప్తున్నారు. డోంట్ ఎక్స్పెక్ట్, ఓన్లీ ఎక్సెప్ట్. దానికి ఎక్సెప్ట్ అయి ఉండటం తప్ప నువ్వు చేయగలిగింది, చేర్చగలిగింది, మార్చగలిగింది కూడా ఏమీ లేదు అంటారు. దృష్టిని బట్టే సృష్టి. కుండ దానిలాగా ఉండగానే మట్టిని చూడు అని అంటున్నారు గురువుగారు. సంవత్సరం మొత్తం చదివినటువంటి చదువు పిల్లవాడికి ఎప్పుడు చేరుతుంది? చిట్ట చివర 3 గంటలలో చేరుతుంది. కష్టపడి లక్షలు వేలకు వేలు ఫీజులు కట్టి చిట్ట చివరికి కష్టపడి చదివినటువంటి చదువు అంతా కూడా చివర 3 గంటల పబ్లిక్ ఎగ్జామ్స్లో చేరుతుంది. అలాగే నీ తల్లి గర్భం నుండి భూమి మీద పడి మరణించేంత వరకు స్మరించేటువంటి స్మరణ అంతా కూడా చివరి 3 శ్వాసలలో తేలుతుంది. చూడండి ఎంత చక్కగా చెప్పారో గురువు గారు. కష్టపడి చదివించినటువంటి చదువు 3 గంటలే, 1 నిమిషం కూడా వాళ్ళు ఇవ్వరు. అదేవిధంగా నీవు పుట్టినప్పటి నుంచి చివరి వరకు మంచం మీద పడి ఇంకో 5 నిమిషాల్లో చస్తావనంగా స్మరించేటువంటి స్మరణ, అది మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు, ఆ స్మరణ మొత్తం కూడా కేవలం 3 శ్వాసలలో తేలుతుంది. అందుకే ఆ పరమేశ్వరుణ్ణి మనం ఏం కోరుకోవాలి అంటే అనాయాస మరణం. చూడండి, అయాచిత జీవనం అనాయాస మరణం ప్రదదాతు శంభో అని కోరడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అని అంటారు గురువుగారు. అందరూ ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని అలాగే జిల్లెళ్ళమూడి అమ్మవారిని దర్శించి తరించండి. మన యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారి శిష్యులు, జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క పుత్రులు అందరికీ కూడా అసంఖ్యాక నమస్సుమాంజలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే. మన ఛానల్ని ఆదరిస్తున్నట్టు మీ అందరికీ కూడా నమస్సుమాంజలు. అయితే ఇది మానసిక ప్రశాంతతనిచ్చేటువంటిది కాబట్టి అందరికీ కూడా అర్థం కాదు. మానసికపరమైన వ్యాధులు పోగొట్టేటువంటిది తత్వ, వేదాంత, ఆధ్యాత్మికాలు. వాటిని గురించే మన ఛానల్. కులాల గురించి కానీ మతాల గురించి కానీ ఎక్కడ ఉండదు. అవన్నీ పెట్టుకుంది మనమే, మానవ కులం అంతే. కాబట్టి మన ఛానల్ని అన్ని మతాలు, అన్ని కులాల వారు కూడా వీక్షిస్తూ ఉన్నారు. దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క పుత్రులు
అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారి శిష్యులు అందరూ కూడా చూసి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ సార్ అంటున్నారనమాట. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఆపొద్దు. నేను వినుకొండలో కృష్ణవేణి జూనియర్ కాలేజీలో ఒక లెక్చరర్ని, సంస్కృతోపన్యాసకుని. ఈ ఆదివారాలు సెలవులు వచ్చినప్పుడు మంచి లొకేషన్ అంటే చెట్లు ఉన్న ప్రదేశానికి వెళ్ళి తీస్తూ ఉంటాం అన్నమాట. రోజూ ఉండవు, వారానికి 1 కానీ 2 కానీ ఉంటాయి అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.